హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇండెక్స్ పేజ్ అనేది వెబ్సైట్లో చాలా ఇంపార్టెంట్. ఇండెక్స్ పేజ్ అంటే హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్ని మనం చాలా నీట్గా క్లియర్గా మెన్షన్ చేయాలి. ఎందుకంటే సైట్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో మన డీటెయిల్స్, మనం చేసే సర్వీసెస్ క్లుప్తంగా ఉండాలి. అప్పుడే మనకి ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు. నేను దీనిలో హోమ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, అబౌట్ అస్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ కవర్ టెంప్లేట్ ని ఎలా సెట్ చేయాలి, మెయిన్ గా కంటైనర్స్ ని డిలీట్ చేయడానికి షార్ట్ కట్ కీ ఉంది. ఆల్ట్ షిఫ్ట్ జెడ్ ఎంటర్ చేసి కంటైనర్ సెలెక్ట్ చేసి ఆల్ట్ షిఫ్ట్ జెడ్ ఎంటర్ చేస్తే కంటైనర్ అనేది డిలీట్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత మంచి కవర్ టెంప్లేట్ పెట్టుకోవాలి. దాని తగ్గట్టు కంటెంట్ అసైన్ చేసి పెట్టేస్తే మన హోమ్ పేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి హోమ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. గైస్, ఇక్కడ హోమ్ పేజ్ అంత నీట్గా లేదు. నేను ఇదంతా డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేసి నీట్గా సెట్ చేస్తాను. ఓకే, ఎడిట్ హోమ్ పేజ్ ఉంది కదా, క్లిక్ చేస్తున్నా. ఇలా వస్తుంది. ఇక్కడ ఆల్ట్ షిఫ్ట్ డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది. ఇలా డిలీట్ చేయొచ్చు. ఆల్ట్ షిఫ్ట్ డిలీట్, ఆల్ట్ షిఫ్ట్ డిలీట్, ఆల్ట్ షిఫ్ట్ డిలీట్, ఆల్ట్ షిఫ్ట్ డిలీట్, ఆల్ట్ షిఫ్ట్ డిలీట్. అంతే, సింపుల్ గైస్. అన్నీ అలాగనే చేస్తున్నా, ఎందుకంటే నాకు ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ ఆల్ షిఫ్ట్ డిలీట్ అంతే. ఓకే, ఇదంతా బ్లాంక్ అయిపోయింది గైస్. ఇది సేవ్ చేస్తున్నా. కంటెంట్ అనేది ముందు మీరే ప్రిపేర్ చేసుకోవాలి గైస్. ఇక్కడ నేను ఆల్రెడీ క్లయింటే కంటెంట్ ఇచ్చాడు, సో అదే నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇది హోమ్ పేజ్, ఇది కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. వాట్ప్యాడ్లో నీట్గా చేసి పెట్టుకోవాలి కంటెంట్ అనేది. ఓకే, ఇలా చేసి దీన్ని సేవ్ చేస్తున్నా. ఇది సేవ్ చేసిన తర్వాత ఒక్కసారి వ్యూ పేజ్కి వెళ్దాం. వ్యూ పేజ్కి వెళ్తే ఇలా ఉంది కంటెంట్ అనేది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏదో ఇమేజ్ లాగా వస్తుంది కదా, పేజ్కి వెళ్తాను. పేజ్కి వెళ్తే ఇక్కడ ఇది ఉందన్నమాట ఇమేజ్. ఈ ఇమేజ్ నేను రిప్లేస్ చేస్తున్నా. రిప్లేస్. ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసిన ఇమేజెస్ ఉన్నాయి గైస్. దీనిలోకి వెళ్ళి నేను ఇది చేస్తున్నా. ఇన్సూరెన్స్ మీద ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నా. ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి యాక్చువల్గా. ఇవన్నీ కూడా సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, ఎందుకైనా మంచిది. ఇంకా అప్లోడ్ చేద్దాం. ఇక్కడ లోగో కూడా ఉంది, లోగోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఓకేనా, ఇది చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ ట్యాక్స్ ప్రిపరేషన్ సర్వీసెస్. ఓకే, నేను ట్యాక్స్ ప్రిపరేషన్ సర్వీసెస్ కవర్ పేజ్ ఉపయోగిస్తున్నా. సెట్ ఫీచర్డ్ ఇమేజ్ అని ఇది చేసిన తర్వాత ఇది డిఫాల్ట్ టెంప్లెట్ ఉంది గైస్. ఇది సెలెక్ట్ చేసి ఇది కవర్ టెంప్లెట్గా సెలెక్ట్ చేస్తున్నా గైస్. ఇలా చేయడం వల్ల మీకు చూపిస్తాను ఎలా కనిపిస్తుందో. సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి ఒక్కసారి ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తున్నా. ఇట్లా నీట్గా వస్తుంది బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్. ట్యాక్స్ సర్వీసెస్ అక్కడ ఉన్న ఫోన్ నెంబర్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. సో ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు గైస్. అలాగే అబౌట్ అస్ కూడా కంటెంట్ ఇచ్చారు. అబౌట్ అస్ పేజ్ కూడా ప్రిపేర్ చేద్దాం. అబౌట్ అస్కి వెళ్ళి ఇక్కడ ఎడిట్ పేజ్ మీద దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇది ఈ కంటెంట్ అవసరం లేదు మనకి. ఈ కంటెంట్ తీసేసి ఇక్కడ ఆల్రెడీ హోమ్ పేజ్ ఉంది, ఇక్కడ నుంచి ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఇది కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా గైస్. పేస్ట్ చేసేసి సేవ్ చేస్తున్నా. ఇక్కడ కూడా అబౌట్ దగ్గర కూడా నేను ఇమేజ్ పెడతాను. పేజ్ సెట్ ఫీచర్డ్ ఇమేజ్. ఓకే, ఇన్సూరెన్స్ ఏజెన్సీ పెడుతున్నా. సెట్ ఫీచర్డ్ ఇమేజ్ ఇలా పెట్టేసి ఈ టెంప్లెట్ కవర్ టెంప్లెట్ చేస్తున్నా. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను గైస్.
ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేసి చూద్దామా. వావ్, నీట్గా వచ్చేసింది. ఈ విధంగా మనం అబౌట్ అస్ పేజ్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి హోమ్ పేజ్ వచ్చింది, అబౌట్ అస్ వచ్చింది, కాంటాక్ట్ పేజ్ చివరిలో చేసుకున్నాం గైస్. సర్వీసెస్ ఉంది కదా, ఇది బ్లాగ్ పేజ్ అనమాట. ఒక 4 బ్లాగ్ పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. అలాగే పోస్ట్లో ఉండే కేటగిరీస్, మళ్ళీ దాంట్లో ఉండే ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే.